హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీకు నిన్ననే ఏపీ పాలినామియల్స్ వన్ షాట్ రిలీజ్ చేశాను. మళ్ళీ సడన్ గా చూస్తే ఏంటబ్బా పాలినామియల్స్ అనుకుంటున్నారేమో, ఇది తెలంగాణ వాళ్ళ కోసం. మొత్తానికి ఆ వన్ షాట్ ను కూడా ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వినొచ్చు. నేను చెప్పాను ఈ వన్ షాట్ వీడియోను కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వినొచ్చు తెలంగాణ వాళ్ళతో కలిసి. ఎందుకంటే కాన్సెప్ట్ సేమ్, లైక్ ఫైండింగ్ జీరోస్ కావచ్చు, నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్ అండ్ జీరోస్ కావచ్చు. ఈ కాన్సెప్ట్స్ అన్ని సేమ్. కొద్దిగా తెలంగాణ వాళ్ళకి ఎక్స్ట్రా ఏముందంటే గ్రాఫ్, నెక్స్ట్ అందుకొని డివిజన్ ఆల్గారిథము. ఇంటర్మీడియట్కి వెళ్ళాక ఇవన్నీ ఇంకా డీప్ ఎలాబరేటివ్ గా బోత్ స్టేట్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ లో ఉంటుంది కాబట్టి అందరూ వినడం చాలా మంచిది. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ నేను రాసుంటాను కదా, ఆ నోట్స్ అనేది కమెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. మీరందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ఈ వీడియోలో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ ఏదన్నా మీకు వచ్చే చాప్టర్లో వన్ షాట్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా వీటన్నిటిని క్లారిటీగా ఒక సింగిల్ ప్లేస్లో మీరు పొందాలనుకుంటే శక్తి సిరీస్లో ఎన్రోల్ అయిపోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. డిస్క్రిప్షన్లో జాయిన్ శక్తి సిరీస్ అని ఉంటుంది. దాన్ని లింక్ని క్లిక్ చేశారంటే ₹0 చూపిస్తుంది. దాన్ని నొక్కారంటే నెంబర్తో లాగిన్ అయిపోండి. మీరు వేదాంత యాప్లో కూడా అదే నెంబర్తో లాగిన్ అయ్యారంటే మై కోర్సెస్లోకి వెళ్తే శక్తి సిరీస్ ఉంటుంది. మీరు ఆర్డర్ వైజ్ మొత్తం వీడియోస్ వినొచ్చు. ఓకేనా? ఇలా ర్యాండమ్గా యూట్యూబ్లో కనబడితే వినేదానికన్నా కూడా ఒకే చోట అన్ని వినొచ్చు అనమాట. సరే, మొత్తానికి మనం ఇప్పుడు ఇక్కడ ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే ఒకసారి చూడండి. ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్ని ఆల్రెడీ లైవ్ లో చెప్పుకున్నాం, నిన్న ఏపీ వన్ షాట్ లో చెప్పుకున్నాం. మీకు కాన్సెప్ట్స్ వచ్చు, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పుడు ఉండుకొని ఇక్కడ పాలినామియల్స్ క్లాసిఫికేషన్ అండ్ డిగ్రీ. అసలు డిగ్రీ అంటే ఏంటి అంటే, పాలినామియల్లో వేరియబుల్స్ ఉంటాయి కదా, ఎక్స్ లో వైలో, దాని తల మీద ఉండే ఎక్స్పోనెంట్, దాంట్లో హైయెస్ట్ పవర్ ఏది ఉంటే దాన్నే డిగ్రీ అంటాము. నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ ఉండు కొన్ని పాలినామియల్స్ లో. లీనియర్ పాలినామియల్ అయితే ఏఎక్స్ ప్లస్ బి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, క్యూబిక్ పాలినామియల్ అయితే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. దాంట్లో చూడండి, ఎక్స్ కి పవర్ లో 1 ఉంది, ఎక్స్ కి పవర్ లో 2 ఉంది, ఎక్స్ కి పవర్ లో 3 ఉంది. హైయెస్ట్ పవర్ ఏంటి? 3. కాబట్టి 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ హైయెస్ట్ పవర్. హైయెస్ట్ పవర్ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, హైయెస్ట్ పవర్ 1 ఉంటే క్యూబిక్ లీనియర్ పాలినామియల్. ఓకేనా? చూడండి, లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1, క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2, క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3. డిగ్రీ ఎంత ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి, మాక్సిమం అన్ని జీరోస్ ఉంటాయి. మినిమం కొన్ని ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఇప్పుడు లీనియర్ పాలినామియల్ కి మాక్సిమం జీరోస్ 1, క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మాక్సిమం జీరోస్ 2, క్యూబిక్ పాలినామియల్ కి మాక్సిమం జీరోస్ 3 అనమాట. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జీరోస్ అండ్ రిలేషన్. ఇప్పుడు జీరోస్ ఎలా కనుక్కోవాలి నేను చెప్తాను. అండ్ మీరు 9th లో కూడా నేర్చుకున్నారు ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్ ద్వారా. ఓకేనా? సరే, జనరల్ గా గ్రాఫ్ వేసి కూడా మనం జీరోస్ కనుక్కోవచ్చు. ఎప్పుడైనా ఏదన్నా కర్వ్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ లో టచ్ చేస్తే ఆ పాయింట్స్ నే మనము జీరోస్ అంటాం. ఎన్ని చోట్ల టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్. ఓకేనా? నెక్స్ట్ మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్లో రిలేషన్షిప్ ఏంటంటే జీరోస్ కి కోఎఫిషియంట్స్ కి జీరోస్ సమ్ చేస్తే -b/a వస్తుంది, ప్రోడక్ట్ చేస్తే c/a వస్తుంది. ఇక్కడ b అంటే ఏంటో మీరు చూడండి. b అంటే ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. a అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. c అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్కి వస్తే b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, c అంటే కాన్స్టెంట్ టర్మ్. ఓకేనా? ముందు ప్రాబ్లమ్స్ లో మనం పూర్తిగా తెలుసుకుందాం అనమాట. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా ఎక్సర్సైజ్ 3.1 లో మొదటి ప్రాబ్లం చేద్దామా? p of x equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6. Find the following. చేద్దామా? సరే, కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 అడుగుతున్నాడు. x పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ అంటే x పవర్ 5 ముందరున్న నెంబర్ ఏంటి? -6. అలానే సెకండ్ వన్, డిగ్రీ ఆఫ్ p of x. ఈ p of x కి డిగ్రీ ఏంటి? హైయెస్ట్ పవర్. ఎక్స్ పవర్ 1 ఉంది, ఎక్స్ పవర్ 5 ఉంది, ఎక్స్ పవర్ 7 ఉంది. సో హైయెస్ట్ పవర్ 7, దాన్నే డిగ్రీ అంటాము. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంది? అసలు వేరియబుల్ లేకుండా ఓన్లీ నెంబర్ ఉన్నదాన్నే కాన్స్టెంట్ టర్మ్ అంటాము. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంది? 6 కాదు, -6. ఎందుకంటే 6 ముందర ఉండే సైన్ ని కూడా మనం వేయాలి. +6 ఉంటే +6, -6 ఉంటే -6. ఓకేనా? అర్థమైందా గైస్? డన్. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి దీన్ని చూడండి. Very simple. State which of the following statements are true
and which are false. Give reasons for your choice. The degree of the polynomial. Degree ante enti? Highest power. Degree of the polynomial for this quadratic polynomial is √2 anta. False kada? False kada? ఎందుకు? √2 అనేది ఏంది అక్కడ? x square కి కోఎఫిషియంట్. సో అది కోఎఫిషియంట్, నాట్ డిగ్రీ. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ x square in the polynomial p of x equal to 3x cube minus 4x square plus 5x plus 7 is 2. కోఎఫిషియంట్ ఆఫ్ x square కి ముందర ఏముంది ఇక్కడ? -4 ఉంది. కోఎఫిషియంట్ అంటే ముందర ఉండేది, కానీ ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి ఫాల్స్. ద డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ టర్మ్. అంతే కదా, కాన్స్టెంట్ టర్మ్ అంటే అక్కడ ఎక్సే ఉండదు, ఏ వేరియబుల్ ఉండదు. వేరియబుల్ ఏమీ లేదంటే దాని తల మీద 0 ఉన్నట్టు. ఓకేనా? ట్రూ. ఈజ్ దిస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్? నో. డినామినేటర్ లో ఎప్పుడు ఎక్స్ టర్మ్ ఉండకూడదు, డినామినేటర్ లో ఎప్పుడు వేరియబుల్ ఉండకూడదు. ఫాల్స్. ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 1 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఉండుకొని 1 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 3 టర్మ్స్ ఉంటే 4 ఉంటుంది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 2, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 కంటే ఎక్కువ, 1 ఎక్కువ ఉందా? 4 ఉందా? నో కదా. సో ఈ చెత్త లాజిక్లన్నీ మనం పట్టించుకోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫాల్స్. ఓకేనా? అండర్స్టాండ్? నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, మనం స్లోగా వెళ్దాం. సింపుల్. మనము ఇప్పుడు జీరోస్ కనుక్కోవడం ఎలాగా? ఫైండింగ్ జీరోస్. ఎప్పుడైనా నీకు p of x అనే పాలినామియల్ ఇచ్చాడనుకో, ఇప్పుడు ఏదన్నా వాల్యూ ఆ పాలినామియల్లో పెడితే అది 0 అయిపోవాలి. దాన్నే మనము 0 అంటాం, 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఇప్పుడు k అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అనుకో, k ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్ అని అజ్యూమ్ చేసుకో. 0 ఆఫ్ ద పాలినామియల్, దాన్నే రూట్ అని కూడా అంటాము. ఇప్పుడు ఆ k వాల్యూని తీసుకొచ్చి p of x లో x ప్లేస్ లో k పెడితే అది ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడే k అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. అలా ఏవేవో వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ. p of 1 పెట్టు, -1 పెట్టు, 0 పెట్టు, 2 పెట్టు, -2 పెట్టు. దాన్ని చేస్తే మనకు అర్థమవుతుంది ఏది 0నో. సో ఇప్పుడు p of t ఈక్వల్ టు t³ -1. సో p of 1 ఈక్వల్ టు 1³ -1, 1 - 1 0. అలానే p of -1 ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ -1. -1 హోల్ క్యూబ్ అంటే పవర్ లో ఆడ్ నెంబర్ ఉందనుకో మైనస్ అనేది మైనస్ అవుతుంది, పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందనుకో మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఎట్లా? -1 హోల్ క్యూబ్ అంటే -1 × -1 × -1, -1 × -1, +1 +1 × -1, -1 ఇంకా -1 -2. p of 0 ఈక్వల్ టు 0³ -1 -1. p of 2 ఈక్వల్ టు 2³ -1, 8 - 1 7. p of -2 ఈక్వల్ టు, మీరు నాతో పాటు చేసేయచ్చు ఎప్పుడైనా గైస్. ఒక 1 షాట్ వీడియో చేస్తున్నామంటే ఏదో సినిమా చూసినట్టు కాదు. నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, మీలో ఎంత డెడికేషన్ ఉంది అనేది మీకే తెలుస్తుంది, మీలో ఎంత ఫైర్ ఉంది అనేది మీకే తెలుస్తుంది. ఒక పద్ధతిగా సీరియస్ గా తీసుకోవాలి. ఏ యూట్యూబ్ లో ఎవడో ఈడేందు మనకు చెప్పేదాన్ని అనుకోకండి. నిజంగా నన్ను హార్ట్ కు తీసుకున్న వాళ్ళు, నిజంగా నాకు కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పిన మాట ఒక్కసారి వినండి, అర్థం చేసుకోండి. నేను ఏదన్నా ఒక చాప్టర్ 1 షాట్ చేస్తున్న టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అలా చూసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం 1,99,99,900 మంది అంతే చేస్తారు. 100 మంది ఉంటారు. వాళ్ళు వావ్ ఈ రోజు వీడియో రిలీజ్ అయింది కదా 1 షాట్ వీడియో, నేను టెక్స్ట్ బుక్ పట్టుకుంటా, నోట్స్ పట్టుకుంటా, వీడియో ఓపెన్ చేస్తాను, అక్కడ ఆయన బోర్డులో రాయకముందు నేను ట్రై చేస్తాను, సేమ్ వచ్చిందా లేదా, సేమ్ ప్రాసెస్ వచ్చిందా లేదా, సేమ్ స్టెప్స్ వచ్చిందా లేదా. తర్వాత నువ్వు కీ డౌన్లోడ్ చేసుకుంటావో లేదో అది నీ ఇష్టం. కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి. మీ అందరికీ నేను ఎలా చెప్తున్నానంటే, లైక్ నేనే ఒక స్టూడెంట్ అయితే ఎలాగో ఏం చేస్తానో అలానే చెప్తున్నా. ఓకేనా? నేను టీచర్ని, నేను మీకు చెప్పాలి, అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించడట చూడు, అట్ట కాకుండా నేనే అలా చేస్తే నేను మీకు చెప్తున్నా. నాకు చూడటం అనేది సినిమా చూడటం లాగా ఏమొస్తుంది గైస్.
ఈ 1 అవర్ నువ్వు సినిమా చూడు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఈ 1 అవర్ నువ్వు ఇక్కడ వీడియో చూస్తే నీకు ఏం వస్తుంది? నువ్వు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే నెక్స్ట్ రోజుకి మర్చిపోతావు. అదే సినిమా స్టోరీ మర్చిపో. కాబట్టి సినిమాలు చూసుకోవచ్చు. చదువుకోవాలనుకుంటే బుక్ పెన్ను పట్టుకో. పేరెంట్స్ ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తూ ఉన్నా కూడా మీ పిల్లలకి చెప్పండి, అరే అది ఏమన్నా సినిమా అన్నారా, మొబైల్ ఇలా పట్టుకొని ఇలా పడుకొని కాలు ఊపుకుంటూ చూసుకునేదానికి అని చెప్పండి. ఓకే, డన్. నెక్స్ట్ ప్రాబ్లం, చెక్ వెదర్ -2 అంటే ఇప్పుడు దీన్ని చూడండి. ఈ ప్రాబ్లంలో ఇక్కడ P(1) అనేది నీకేమొచ్చింది? P(1) అనేది 0 వచ్చింది. P(1) అనేది 0 వచ్చింది అంటే 0 అనేది అంటే P(1) అనేది 0 వచ్చింది అంటే 1 వాల్యూ పెడితే దీంట్లో 0 అయింది. కాబట్టి 1 ఈజ్ ద 0 ఆఫ్ ద పాలినామియల్. ఓకే, డన్. నెక్స్ట్, చెక్ వెదర్ -2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే ఇప్పుడు P(x) ఈక్వల్ టు x⁴ -16. -2 చెక్ చేయాలంటే ఏం చేయాలి? x ప్లేస్ లో -2 పెట్టాలి. -2⁴ -16. చూడండి, పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందనుకో మైనస్ ప్లస్ అయిపోతుంది. పవర్ లో ఆడ్ నెంబర్ ఉందనుకో మైనస్ మైనస్ ఉంటుంది. పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఆ మైనస్ ఇగ్నోర్ చేయొచ్చు, ప్లస్ అయిపోతుంది. ఎలాగా? మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో నెక్స్ట్ 2⁴ ఎంత? 16 -16. P(-2) ఈక్వల్ టు 0. నెక్స్ట్ P(2) చెక్ చేద్దాం. 2⁴ -16. 2⁴ అంటే 16 -16. P(2) ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది? -2 and 2 ఆర్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. అర్థమైందా? దట్స్ ద థింగ్. అండర్స్టాండ్? నెక్స్ట్, ఇది ఒకసారి మీరు చేయగలుగుతారేమో చూడండి. కెన్ యూ ఆల్ డూ దిస్? డూ యూ ఏబుల్ టు సాల్వ్ దిస్? 3 -2 ఈ రెండు దీనికి జీరోసా అని చెక్ చేయమంటున్నాడు. ఇందాక చేసినట్టే చేద్దాం. P(x) ఈక్వల్ టు x² - x - 6. P(3) ఈక్వల్ టు 3² - 3 - 6. 9 - 3 - 6. 9 -3 - 6 ఎంత? -9. సో P(3) ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0. అలానే P(-2) చెక్ చేద్దాం. -2² మైనస్ x ప్లేస్ లో మళ్ళీ -2 పెట్టాలి. -2 -6. ఓకేనా? డన్. -2² అంటే మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి 2² 4 ప్లస్ 4 -6 ప్లస్ 2 సారీ ప్లస్ 2 6 -6 0. P(-2) ఎంత? 0. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది గైస్? 3 and -2 ఆర్ zeros of given quadratic polynomial. Quadratic polynomial P(x). ఇలా క్లారిటీగా నీట్గా రాయండి. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ఓకే, ఇందాక నేను చెప్పాను గ్రాఫ్ల గురించి చెప్పాను. గ్రాఫ్ అనేది ఆ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు వాడు అడిగే క్వశ్చన్ కూడా అదే. ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు P(x) ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్స్ ఫర్ సమ్ పాలినామియల్ P(x). అది ఏదైనా పాలినామియల్ కానీ ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. కేస్ 1 చూడండి. ఎక్స్ యాక్సిస్ అసలు టచ్ చేయట్లా, నో జీరోస్. సేమ్ నిన్న ఏపీ వాళ్ళకి ఇదే స్లైడ్, అందుకే మిమ్మల్ని వినమన్న ఏపీ వాళ్ళ వీడియో కూడా. ఏపీ వాళ్ళు మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది సేమ్ క్వశ్చన్. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఈ లెసన్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇదే. ఓకేనా? డన్. తర్వాత దీన్ని చూస్తే ఎక్స్ యాక్సిస్ ని ఒకే ఒక పాయింట్ లో టచ్ చేస్తుంది కాబట్టి 1 0. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని 1 2 3 ప్లేసెస్ లో కట్ చేస్తుంది, 3 zeros. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని 1 2 ప్లేసెస్ లో కట్ చేస్తుంది, 2 zeros. ఇక్కడ 1 2 3 4, సో 4 zeros. ఇక్కడ 1
2 3 3 జీరోస్. అర్థమైందా? ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని చోట్ల కట్ చేస్తే అన్ని జీరోస్. చూడండి, కావాలని మీకు కనపడడానికి ఇలా పెడతాను. ఓకేనా? క్లారిటీ ఉందా? అండర్స్టాండ్? దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ అసలు ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయట్లేదు, అందుకే జీరో. నెక్స్ట్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. వీటికి జీరోస్ కనుక్కో. జీరోస్ కనుక్కోవాలంటే ఏం చెప్పాను? ఈక్వల్ టు జీరో పెట్టుకోవాలి. పి ఆఫ్ ఈక్వల్ టు జీరో పెట్టుకో. సో 3x ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈక్వల్ టు 0/3, ఎక్స్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ జీరో పెడితే ఈ వాల్యూ జీరో అవుతుంది. చూడు, 3x, 3 into 0 జీరో. కాబట్టి దట్ ఈస్ జీరో ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? సేమ్ దీన్ని కూడా ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు జీరో. ఈచ్ బ్రాకెట్ ని ఈక్వల్ టు జీరో పెట్టుకుంటావు. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు జీరో, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈక్వల్ టు -3. ఓకేనా? సో -2, -3 ఆర్ జీరోస్. అంటే నువ్వు ఈ వాల్యూలో -2 పెట్టి ఇక్కడ -2 పెడితే -2 + 2 జీరో, జీరో ఇంటూ ఎనీ బ్రాకెట్ జీరో. లేదా -3 పెట్టు, -3 + 3 జీరో, జీరో ఇంటూ ఎనీ బ్రాకెట్ జీరో. అంటే వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఫ్యాక్టర్స్ అంటాం. ఇలా బ్రాకెట్ తో సపరేట్ అయి ఉంటే వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఇది చూడు, x⁴ - 16 ఈక్వల్ టు జీరో, x⁴ ఈక్వల్ టు 16, x⁴ ఈక్వల్ టు 2⁴ గా రాసుకోవచ్చు. 16 2⁴ గా రాసుకోవచ్చు. పవర్ సేమ్ అంటే x ఈక్వల్ టు 2. ఓకేనా? x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు -2 కూడా పెట్టచ్చు. ఎందుకంటే పవర్స్ తీసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఓకేనా? పవర్స్ తీసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఎలాగా? పవర్స్ తీసేసి x ఈక్వల్ టు +or-2, x ఈక్వల్ టు 2, -2. నువ్వు చెక్ చేసుకో కావాలంటే. నువ్వు 2 పెట్టినా జీరో అవుతుంది, -2 పెట్టినా జీరో అవుతుంది. ఇందాకే మనం చెక్ చేసినాం దీన్ని. ఓకే, నెక్స్ట్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి అనేది ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా గైస్ y ఈక్వల్ టు దీన్ని y ఈక్వల్ టు p(x) అనుకో. అంటే y ఈక్వల్ టు x² - x - 12 అనుకుంటావు. y ఈక్వల్ టు x² - x - 12 అనుకుంటావు. నువ్వు x ఏం పెడితే దానికి y వాల్యూ ఏం వచ్చింది, దానికి రెస్పెక్ట్ x, y ప్లాట్ పెట్టుకుంటావు. ఓకేనా? నీట్గా బాక్స్ తీసుకోండి. స్కేల్ పెట్టి నీట్గా బాక్స్ గీసుకుంటే బెటర్ అనమాట. అందుకు సో ఏం పాయింట్లు పెట్టాలి, ఇదే కదా కన్ఫ్యూజన్ ఎప్పుడు. ఏ పాయింట్లు ట్రై చేయాలి, ఇదే కదా కన్ఫ్యూజన్ ఎప్పుడు. నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ x జీరో పెట్టండి. జీరో పెడితే జీరో, మన టార్గెట్ ఏం తెలిసిన y జీరో రావాలా. వైలో ఎన్నిసార్లు జీరో వస్తుందో చూడాలి. y జీరో వస్తేనే కదా అప్పుడు x పైన పడుతుంది అది లైన్ పాయింట్. సో x జీరో పెడితే 0² జీరో, -0 -12. సో 0, -12 అనేది ఒక పాయింట్ వచ్చింది. ఓకే, డన్. అర్థమైందా? తర్వాత ఏం పెట్టాలంటే 1 పెట్టు. ఓకే, 1 పెట్టు. 1 పెడితే 1 పెట్టు, -1 పెట్టు, 2 పెట్టు, -2 పెట్టు, 3 పెట్టు, -3 పెట్టు, 4 పెట్టు, -4 పెట్టు. ఇంకా రాకపోతే ఇంకా చెక్ చేసుకుంటా పోవచ్చు మనం. ఇంకా రాకపోతే ఇంకా చెక్ చేసుకుంటా పోవచ్చు.
ఈ ఎరకి మీరు నాకంటే ముందే వీటిని కనుక్కునేసి ఉండాలి వాల్యూస్. ఓకేనా? సో ఒకసారి చూడండి, 1 పెడితే 1 స్క్వేర్ 1 -1 0 -12 1 కమా -12 -1 పెడితే -1 హోల్ స్క్వేర్ +1 1 + 1 2 2 అంటే -12 వేసుకుంటే -10 -1 కమా -10. సో ఎక్కడ మనకు y 0 రావట్లా కాబట్టి చేసుకుంటా పోవాలి. 2 2 స్క్వేర్ 4 4 -2 2 2 -12 -10 2 కమా -10. ఓకేనా? పాయింట్స్ ఓకే కదా? -2 అంటే -2 హోల్ స్క్వేర్ 4 4 + 2 6 6 -12 -6. 3 పెడితే 3 స్క్వేర్ 9 9 - 3 6 6 -12 -6 -3 హోల్ స్క్వేర్ అంటే +9 -3 ఇంటూ -3 +3 9 + 3 9 10 11 12 చూడండి 12 - 12 0. అబ్బా ఒక పాయింట్ వచ్చింది. ఇది ఎట్టైనా x యాక్సిస్ మీద పడుతుందిగా. ఓకే 4 పెడితే 4 స్క్వేర్ 16 16 - 4 16 - 4 12 12 చి 16 - 4 12 12 - 12 0. వావ్ ఇంకో పాయింట్ కూడా వచ్చింది. కాబట్టి నేను ఇది చేయక్కర్లేదు, ఎందుకో చెప్పనా? y పాయింట్ 2 సార్లు 0 వచ్చేసింది. సో దట్ ఐ నో నీడ్ టు డూ. ఓకేనా? చేయక్కర్లేదు గైస్. సరే ఇప్పుడు వీటిని నేను ప్లాట్ చేయాలి. ఎలాగ? ఫస్ట్ ఎంటీ గ్రాఫ్ షీట్ తీసుకోండి. ఇది ఒక ఎంటీ గ్రాఫ్ షీట్ అనుకోండి, మీకు నీట్గా అర్థం అవడానికి. నా దగ్గర స్కేల్ లేదు కదా, అందుకనేసి నేను గ్రాఫ్ని తీసుకొచ్చాను. ఇది మీకు నీట్గా అర్థం అవడానికి ఎంటీ గ్రాఫ్ అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాను, 0, -12. ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటే పాజిటివ్ y పాయింట్లు ఏం లేవు ఇక్కడ, కాబట్టి నేను కింద సెక్షన్ తీసుకున్నా. సో 0, -12 అంటే -12 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఓకేనా? తర్వాత 1, -12 1 ఇక్కడ ఉంటుంది -12. ఓకేనా? తర్వాత -1, -10 -1 ఇక్కడ, అలానే ఇక్కడ -10. తర్వాత 2, -10 2 ఇక్కడ, 2, -10 2 ఇక్కడ ఉంటుంది, -10 ఇక్కడ ఉంటుంది. సో పెట్టచ్చు. ఓకేనా? ఓకే పెడదాం. తర్వాత 2 ఇక్కడ, -10 ఇక్కడ, 2 ఇక్కడ, -10 ఇక్కడ. -2 పెడితే -2 పెడితే -6 వచ్చింది. -2, -6 -2, -6. తర్వాత 3, -6 3 పెడితే -6 ఇక్కడ వచ్చింది. తర్వాత -3 పెడితే 0 -3 పెడితే 0 అంటే ఇక్కడే. 4 పెడితే 0 ఇక్కడే. సో ఏం లేదు, ఇంకా ఈ స్కేల్తో గీయకూడదు. క్వాడ్రాటిక్ పాలినామియల్కి పారాబోలా వస్తుంది కదా, మీరు స్కేల్తో డ్రా చేయకూడదు, మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయండి. ఈ పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ రండి ఫ్రీ హ్యాండ్తో. ఈ పాయింట్స్ అన్నిటిని ఫ్రీ హ్యాండ్తో ఇలా కనెక్ట్ చేయండి. అర్థమైందా? ఇలా కనెక్ట్ చేస్తే ఈ ఫ్రీ హ్యాండ్తో పాయింట్స్ వచ్చింది, అది x యాక్సిస్ ని 2 times లో కట్ చేస్తుంది. అప్పుడు -3 and 4 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఫైండ్ ద జీరోస్ అన్నాడు. సో -3 and 4 ఆర్ జీరోస్. నెక్స్ట్ అనుకోని ఎక్కడెక్కడైతే పాయింట్స్ ప్లాట్ చేస్తావో దాని పక్కనే రాయ్ అదేం కోఆర్డినేట్. ఓకేనా? క్లారిటీగా ఉందా గైస్? ఇది మీకు 6 మార్క్స్కి వస్తుంది. ఈ పాయింట్స్ ప్లాట్ చేస్తే 4 మార్క్స్, ఈ గ్రాఫ్ ప్లాట్ చేస్తే 4 మార్క్స్, దీన్ని వేస్తే 2 మార్క్స్. ఈ ఎక్స్ప్రెషన్లు అంతా రాసినందుకు ఇదొక 3 మార్క్స్, ఇదొక 1 మార్కు, ఇదొక 1 మార్కు, ఆన్సర్ రాసినందుకు 1 మార్కు, అలాగా డివైడ్ అయి ఉంటుంది. కాకపోతే మొత్తం మీద వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ నీట్గా రాయాలి, కొద్దిగా చూసుకోండి గైస్. ఓకేనా?
దట్ ఈస్ ద థింగ్. అండర్స్టాండ్? మీ అందరికీ అర్థమైందా నేను ఎందుకు ఇక్కడ స్లోగా ఆగానంటే ఒకసారి చూస్తారేమో, చూడండి. ఓకేనా? డన్. నెక్స్ట్ సేమ్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్. ఇప్పుడు ఏం చేయాలో మీ అందరికీ బాగా తెలుసు. సో ఫస్ట్ ఏం చేద్దాం, y ఈక్వల్ టు p ఆఫ్ x అంటే y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఓకేనా? డన్. ఇంకొకటి, ఈ ఒక్కటి మీకోసం చేస్తాను, నెక్స్ట్ మిగిలిందంతా మీరు చేసేయండి. ఓకే, అప్పుడే కాదు కదా. ఓకేనా? డన్. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ x వాల్యూ పెడితే నీకు y వాల్యూ రెస్పెక్టివ్గా ఏమొస్తుంది, నెక్స్ట్ x కామా y కోఆర్డినేట్స్ ఏమొస్తుంది. సో ఫస్ట్ x 0 పెట్టు, x 0 పెట్టు. 0 పెడితే x 0 స్క్వేర్ 0 మైనస్ 0 ప్లస్ 9. సో y వాల్యూ 9 వస్తుంది. ఓకేనా? డన్. తర్వాత 1 పెడితే నీకు 1 స్క్వేర్ 1 మైనస్ 6 మైనస్ 5 9 మైనస్ 5 4 1,4 వస్తుంది. తర్వాత మైనస్ 1 పెడితే 1 ప్లస్ 6 7 7 ప్లస్ 6 7 ప్లస్ 9 ఎక్కడికో వెళ్ళిపోతుంది 16. నెక్స్ట్ 2 పెట్టు, ఎప్పుడైనా -1 +1 2 -2 3 -3 అలా పెట్టుకుంటూ పోతే నీకు సొల్యూషన్ తెలుస్తుంది. ఓకేనా? సో 2 పెడితే 2 స్క్వేర్ 4 4 6 ఇంటూ 2 12 4 -12 4 -12 ఎంత -8 -8 ప్లస్ 9 ఎంత 1 2,1 -2 పెడితే ఓకేనా 2 -2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ 12 ఈసారి ప్లస్ 12 ప్లస్ 4 ఎంత ప్లస్ 16 16 ప్లస్ 9 అంత చాలా పెద్ద నెంబర్ గైస్, మనం దీన్ని చేయక్కర్లా. ఎందుకు? చాలా పెద్దది. 16 ప్లస్ 9 అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓకేనా? 25 కాడికి వెళ్తుంది. మనం అంత పెద్ద గ్రాఫ్ గీయక్కర్లేదు కదా. సో 3 తర్వాత 3 పెట్టుకొని చూసుకొని పాయింట్ని బట్టి తెలుసు. నేనైతే సార్ మీరే కదా సార్ రూల్ చెప్పారు 2 -2 3 -3 అని పెట్టుకో. కానీ అంత పెద్ద నెంబర్ ప్లాట్ చేసి గ్రాఫ్ పెద్దగా గీయక్కర్లా. నీకేం కావాలి, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందా లేదా అనేసి. ఇప్పుడు 3 పెడితే 3 స్క్వేర్ 9 9 9 18 -6 ఇంటూ 3 -18 18 -18 0. చూసారా, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది. ఒకసారి ఇప్పుడు -3 పెట్టి చూస్తే -3 హోల్ స్క్వేర్ 9 అన్ని పాజిటివ్ అయిపోతుంది కాబట్టి పెద్ద నెంబర్ వస్తుంది. మళ్ళీ పాజిటివ్ నెంబరే పెట్టి చూద్దాం. 4 పెడితే 4 స్క్వేర్ 16 ఇక్కడ 6 4 24. ఇక్కడ మీరు బాగా గమనిస్తే 16 ప్లస్ 9 25 25 -24 1. ఇక్కడ ఏంది గైస్, మనకు మళ్ళీ 0 రాకుండా గ్రాఫ్ ఇలా లేసింది. 3,0 అంటే దీన్ని టచ్ చేసింది, మళ్ళీ 4, అంటే ఇలా వస్తుంది గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని 3,0 టచ్ చేసి ఇప్పుడు 4,1 అంటే మళ్ళీ ఇక్కడ లేసింది. మళ్ళీ ఇంకెప్పుడు టచ్ అయ్యేది కింద పారాబోలా షేప్ లో అయితే ఇప్పుడే టచ్ అయిపోవాలి. ఇలాగా లేదు, ఒక్కసారి ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ లేసిందంటే ఇంకా టచ్ అయ్యేది కదా. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇదే 2 zeros అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి 3,3 ఆర్ జీరోస్.
మీరు నెక్స్ట్ చాప్టర్ లో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ తీసుకుంటారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వల్ జీరోస్ అని ఉంటుంది దాంట్లో. ఈక్వల్ జీరోస్ లైక్ డిస్టింక్ట్ జీరోస్ అనేది, దీంట్లో ఈక్వల్ జీరోస్ అంటే 3నే. అది ఎలా తెలిసింది నాకు అంటే ఇదిగోండి, ఇప్పుడు గ్రాఫ్ ప్లాట్ చేసి చూపిస్తాను. 0,9 ఏడుందా, నెక్స్ట్ 1,4 ఇక్కడ ఉందా, -1,16, 2,1 2,1 అంటే 2 1, 3,0 తర్వాత 3,0 ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది, 4,1 అంటే ఇక్కడ లేసింది, ఇలా వచ్చి ఇలా లేసింది. దీన్ని కనెక్ట్ చేయండి. అలా లేస్తే ఇంకేంటి మనం చేసేది ఆడ, వన్స్ ఇది ఇలా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వదు కదా, ఎక్స్ యాక్సిస్ అది టచ్ అవ్వదు కాబట్టి ఇంకా మనం దాన్ని ఒకటే 0 అనుకుంటాం. కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉన్నప్పుడు 2 జీరోస్ ఉండాలి కదా. సో 3,3 ఆర్ జీరోస్ అని చెప్తాము, 3,3 ఆర్ జీరోస్ అని మనం చెప్తాము. ఓకేనా, మీ అందరికి క్లారిటీగా ఇది ఒక మోడల్ చూసుకోండి. నెక్స్ట్ సిమిలర్లీ దీనికి మీరు టేబుల్ డ్రా చేయండి. ఎలాగా, y ఈక్వల్ టు p ఆఫ్ x, y ఈక్వల్ టు x² మైనస్ 4x ప్లస్ 5. x ని ప్లాట్ చేయండి, y ని ప్లాట్ చేయండి, x, y కనుక్కోండి. దానికి ఏమేం పాయింట్లు పెట్టాలో చూసుకోండి. 0 పెట్టండి, 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి, -1 పెట్టండి, -2 పెట్టండి, -3 పెట్టండి. అలా వచ్చిన దాన్ని ఇలా ప్లాట్ చేశారంటే అది ఎక్స్ యాక్సిస్ దగ్గరకు రాకుండానే, ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయకుండానే వెళ్ళిపోతుంది. ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయకుండానే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు 2,1 వస్తే మనం ఏం హోప్ పెట్టుకుంటాం, తర్వాత పెట్టే నెంబర్ వల్ల కొద్ది కిందకు వస్తుందేమో అనుకుంటాం, కానీ 3 పెడితే మళ్ళీ పైకి వెళ్తుంది. సో 4 పెడితే ఇంకా పైకి వెళ్తుంది. అంటే ఇట్లా వచ్చి ఇట్లా కరువు పైకి వెళ్ళిపోతుంది. మీరు డ్రా చేయండి, ఇది మీరు మీ ఓన్ గా డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, అండర్స్టాండ్. 2 గ్రాఫ్స్ నేను చేశాను, ఒక గ్రాఫ్ మీరు చేయండి, ఒక గ్రాఫ్ మీరు చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ చెక్ వెదర్ దీస్ 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా, ఈ పాలినామియల్ కి ఇవి జీరోసా అని చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఏంటి, p ఆఫ్ x ఈక్వల్ టు 4x² ప్లస్ 3x మైనస్ 1. సో p ఆఫ్ -1 ఈక్వల్ టు 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 మైనస్ 1, 4 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -3 మైనస్ 1, 4 - 4 0. ఓకేనా, p ఆఫ్ -1 నాకు 0 వచ్చింది కాబట్టి ఇది 0 ఆఫ్ ద పాలినామియల్. అలానే నేను p ఆఫ్ 1/4 కి చెక్ చేస్తాను. 4 ఇంటూ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1. అసలు దీన్ని చూస్తే ఎలా ఉంది చూడండి, 4/16 ప్లస్ 3/4 మైనస్ 1, 4 1 జార్ 4 4 జార్ 1 ప్లస్ 3/4, డినామినేటర్ రెండు సేమ్ ఉంది కాబట్టి -1. 4/4 అంటే 4 1 జార్ 4 1 జార్, సో 1 - 1 0. సో p ఆఫ్ 1/4 కూడా 0 వచ్చింది. కాబట్టి దాన్ని బట్టి నీకేం అర్థమవుతుంది, -1 అండ్ 1/4 ఆర్ జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్. అర్థమైందా, డన్. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్. ఓకే, ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ మీకు చెప్తాను చూడండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే ax² ప్లస్ bx ప్లస్ c. ఓకేనా, సో దీనికి 2 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఇది రిలేషన్. రూట్స్ ని సమ్ చేస్తే కోఎఫిషియెంట్స్ -b/a వస్తుంది. -b/a అంటే ఏంటి, మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ b అంటే ఏంటి x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకేనా,
అలానే ఆల్ఫా బీటా ప్రోడక్ట్ చేసావంటే సి బై ఏ వస్తుంది. అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఇది రిలేషన్షిప్ అనమాట. ఏంది క్వాడ్రాటిక్ పాలినామియల్ కి. అదే క్యూబిక్ పాలినామియల్ కి క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? జనరల్ స్ట్రక్చర్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఓకేనా? దీనికి 3 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా బీటా గామా. ఓకేనా? సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏనే. కాకపోతే ఇక్కడ మైనస్ బి బై ఏ అంటే ఏంది గైస్? మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ బి అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్, ఇక్కడ బి అంటే ఏంది? ఎక్స్ కోఎఫిషియంట్. అవి చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. అంటే దీన్ని ఏమంటామంటే సమ్మన్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ 2 at a time. 2 రూట్స్ ఒక్కొక్కసారిగా తీసుకొని ప్రోడక్ట్ చేసి సమ్ చేస్తే సి బై ఏకి ఈక్వల్ అంట. సి అంటే ఏంటి? ఇక్కడ అక్కడైతే కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ చూసుకోండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకేనా? తర్వాత ఆల్ఫా బీటా గామా మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. రూట్స్ కి కోఎఫిషియన్స్ కి, రూట్స్ కి కోఎఫిషియన్స్ కి, రూట్స్ కి కోఎఫిషియన్స్ కి రిలేషన్. అది క్యూబిక్ పాలినామియల్ కావచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్ కావచ్చు. మీరు ఫార్ములాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో ఇవి లేకపోతే నువ్వు అసలు కష్టం. ఐఐటి కావచ్చు, ఐపీఈ కూడా. ఓకేనా? డన్. సరే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. జీరోస్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి కనుక్కుందాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏందో రాని వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి. ఈక్వల్ టు 0 పెట్టుకుంటావు. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ని అంటే ముందర ఎక్స్ స్క్వేర్ టర్మ్ ని కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేస్తావు. ఎక్స్ స్క్వేర్ ఇంటూ -8 -8 ఎక్స్ స్క్వేర్. ఇది ఎలా ఉండాలంటే మిడిల్లో ఉండే నెంబర్ రావాలి నీకు, -2 రావాలి. -8ని ఎలా రాసుకోవచ్చు? 4 2 జర్ 8, 4 - 2 2. అదే 2 - 4 -2. సో 2 - 4, 2 - 4 ఎంత? 2x - 4x. మల్టిప్లై చేయి. 2 4 జర్ 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ x ఎక్స్ స్క్వేర్. అదే అడిషన్ చేయి. 2x - 4x -2x అయిందా? సరే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x - 4x -8 ఈక్వల్ టు 0. దీంట్లోంచి x కామన్ గా ఉంది, తీస్తే x ఇంటూ x ప్లస్ 2. దీంట్లో -4 కామన్ గా ఉంది, తీస్తే -4 ఇంటూ x ప్లస్ 2. ఇప్పుడు మళ్ళీ దీంట్లో చూస్తే బ్రాకెట్ కామన్ గా ఉంది, x ప్లస్ 2 ఇంటూ x, మిగిలింది x -4. ఇక్కడ x మిగిలింది, ఇక్కడ -4 మిగిలింది. ఇప్పుడు ఏం చెప్పాను, మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇలా ఉంటే ఫ్యాక్టర్స్. ఇప్పుడు x ప్లస్ 2 x -4 ఫ్యాక్టర్స్ అనమాట. అంటే x ప్లస్ 2 ఈక్వల్ టు 0 వేసుకుంటే x ఈక్వల్ టు -2 వస్తుంది. x -4 ఈక్వల్ టు 0 వేసుకుంటే x ఈక్వల్ టు 4 వస్తుంది. ఓకేనా? దీన్నేమో ఆల్ఫా అనుకుంటా, దీన్నేమో బీటా అనుకుంటా నేను. ఓకేనా? డన్. ఇప్పుడు వాడు చెక్ చేయమన్నాడు కదా, వెరిఫై ద రిలేషన్షిప్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా నాకు ఎంత వస్తుంది చూడండి. సమ్ ఆఫ్ ద రూట్స్ -2 + 4 -2 + 4 ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఆల్ఫా బీటా ఎంత వస్తుంది? 2. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? 2 వస్తుంది. అలానే ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత వస్తుంది? -2 ఇంటూ 4 ఎంత వస్తుంది? -8. సరే, మనం -b/a ఫార్ములా ఇందాక నేర్చుకున్నాం. -b/a అంటే ఏంది? ఇక్కడ -b అంటే ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ x.
సో -2 -2 బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏం లేదు కాబట్టి 1 ఎంత వచ్చింది వావ్ 2 వచ్చేసింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సి బై ఏ ఎంత వచ్చిందో చూడండి కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ -8 బై 1 ఎంత వచ్చింది -8 వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది గైస్ ఒకసారి బాగా గమనించు సమ్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ టు -b బై ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b బై ఏ therefore alpha beta equal to -8 c by a equal to -8 alpha beta equal to c by a alpha beta equal to c by a okay na that is the thing understand guys మీ అందరికీ అర్థమైందా ఓకే వెరిఫై హెన్స్ వెరిఫైడ్ కదా జీరోస్ కి కోఎఫిషియన్స్ కి రిలేషన్షిప్ మనం వెరిఫై చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూడండి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్. ఇదొకటి నేను చేస్తాను ఈక్వల్ టు 0 లేదంటే ఒక నిమిషం దీనికంటే టఫ్ ఏమన్నా ఉందేమో చూద్దాం. సరే ఇది చాలా సింపుల్గా ఉంది ఇది మీరు చేయండి. సర్లే నేనే చేస్తాను మనం పరంపరం ఓకేనా. ఇప్పుడు x² ఇంటూ -8 ఇది సేమే కదా గైస్ సేమ్ క్వశ్చన్ గైస్ సారీ ఇది చూడండి 6x² -3 -7x = 0 దీన్ని పర్ఫెక్ట్ గా ఆర్డర్ లో రాసుకో 6x² -7x -3 అప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ని x² టర్మ్ ని మొత్తం ని మల్టిప్లై చేయాలి కదా 6x² ఇంటూ -3 ఎంత -18x². దీన్ని సమ్ చేస్తే నీకు ఏం రావాలి -7x రావాలి. సో 9 2 * 18 9 2 * 18 -7 రావాలంటే పెద్ద నెంబర్ పెట్టు -9x + 2x -7x మల్టిప్లై చేస్తే -9 × 2 -18x × x x² సరిపోయిందా. సో ఇక్కడ ఏం చేద్దాం 6x² -9x + 2x -3 = 0. ఈ రెండిట్లో ఏం కామన్ గా ఉంది x కామన్ గా ఉంది 3 2 * 6 3 3 * 9 3 కామన్ గా ఉంది. సో 3x × 2x అప్పుడు చూడండి 6x² -3 9x ఇక్కడ ప్లస్ ఏం కామన్ గా లేదు కాబట్టి 1 × 2x - 3 అని రాసుకోవచ్చు = 0. బ్రాకెట్ లో ఉండేవి రెండు కామన్ 2x - 3 కామన్ తీస్తే ఇంకా మిగిలింది ఏంది 3x + 1 అన్నమాట. సో ఇక్కడ 2x - 3 = 0 3x + 1 = 0 2x = 3 3x = -1 x = 3/2 x = -1/3. ఒకదాన్ని ఆల్ఫా అనుకో ఇంకో దాన్ని బీటా అనుకో. ఆల్ఫా ప్లస్ బీటా నీకు ఎంత వస్తుంది 3/2 -1/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం అనుకో 3 3 * 9 - 2/6 7/6 అంతేనా 7/6. అండర్స్టాండ్ ఆల్ఫా బీటా ఎంత వస్తుంది 3/2 ఇంటూ -1/3 3 3 క్యాన్సిల్ -1/2. అందరికీ క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సరే ఇప్పుడు -b/a ఎంత -b/a అంటే దీంట్లోంచి తీసుకోకూడదు దీంట్లోంచి తీసుకోవాలి ఎందుకంటే దీన్ని మనం ఆర్డర్ లో రాసుకున్నాం కాబట్టి. సో -b/a అంటే -7 a అంటే 6 ఇక్కడ సో 7/6 c/a అంటే -3/6 అంటే 3 1 * 3 2 * -1/2. సో విత్ దిస్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా నాకు ఎంత వచ్చిందో -b/a కూడా అంతే వచ్చింది ఆల్ఫా బీటా నాకు ఎంత వచ్చిందో c/a కూడా అంతే వచ్చింది. హెన్స్ we found the zeros and we verified the relationship between zeros and coefficients. Okay na understand that's the thing. ఇది మీరే చేసేస్తారా డూ ఇట్ వెరీ సింపుల్ ఓకేనా.
నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ కేస్ విచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే ఇచ్చుండే నెంబర్స్ ఒకటేమో సమ్ము జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్, ఇంకోటేమో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వండుకొని -4, ఒకటి ఆల్ఫా అనుకో ఇంకోటి బీటా అనుకో, ఆల్ఫా బీటా వండుకొని -1 అని ఇచ్చాడు వాడే. మరి ఎలాగ స్ట్రక్చర్ అంటే మీకు అందరికీ తెలుసు, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఎప్పుడైనా నీకు సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ వస్తే నువ్వు కనుక్కోవడానికి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా, అర్థమవుతుందా? డన్. సో చూద్దాం ఇప్పుడు x² మైనస్ ఆఫ్ 1/4, ఇక్కడ ఎందుకు చేద్దాం, ఇక్కడ చేద్దాం. x² మైనస్ ఆఫ్ 1/4 ఇంటూ ఎక్స్ -1 ఈక్వల్ టు 0 ఏం పెట్టకూడదు, ఎందుకంటే పాలినామియల్ కనుక్కోమన్నాడు, పాలినామియల్ కనుక్కోమన్నాడు. ఓకే, పాలినామియల్ కనుక్కోమన్నాడు. సో x² మైనస్ x/4 -1, దీన్ని బాగా గమనిస్తే డినామినేటర్లో 4 ఉంది. డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తావు అంతే. 4x² ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 4 డినామినేటర్లో పోతుంది, ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే -4. ఇదే వి గాట్ పాలినామియల్. అండ్ అంతే, ఇంకోటేం వెరిఫికేషన్లు ఏం చెప్పలా, అయిపోయింది ఆన్సర్. ఓకేనా, నువ్వు చెక్ చేసుకో కావాలంటే. ఇప్పుడు దీంట్లో సమ్ ఆఫ్ ది జీరోస్ చెప్పు, -b/a కదా, మైనస్ ఆఫ్ -1 1/4, చూడండి 1/4. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ -4/4 అంటే -1. చూసారా, మనం చేసేది కరెక్ట్ అని తేలింది. ఇప్పుడు ఇది చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ గివెన్ సమ్ ఆల్ఫా ప్లస్ బీటా 1, ఆల్ఫా బీటా కూడా 1. సో x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, x² మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1, x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. పాలినామియల్స్ ని ఇగ్నోర్ చేయకండి, ఈజీగా అనిపిస్తాయి కానీ బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి వెయిటేజ్తో వస్తాయి, బిట్ పేపర్లో వస్తాయి, 2 మార్క్స్లో వస్తాయి, 4 మార్క్స్లో వస్తాయి. ప్రాక్టీస్ లేకపోతే మిస్టేక్స్. ప్లస్లు మైనస్ల దగ్గరే, ఈ ప్లస్లు మైనస్ల దగ్గర మనము తప్పు చేయము బై మిస్టేక్, లైక్ ఎక్కడో ఆలోచించుకుంటూ స్పీడ్గా చేయాలి, లేకపోతే ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయనే ఆలోచనలో మనకు మిస్టేక్ వచ్చేస్తుంది, కానీ వాంటెడ్గా మనం చేయము. కాబట్టి చూసుకోండి. ఇప్పుడు ఇది చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 అన్నాడు, ఆల్ఫా బీటా √5 అన్నాడు. సో x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనేది మనకు తెలిసిన ఫార్ములా. x² మైనస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ √5 అంటే x² ప్లస్ √5. సింపుల్. నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్. ఈసారి ఏమి ఇచ్చాడు, జీరోస్ ఆల్ఫా బీటా గివెన్ ఈచ్ కేస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఇవ్వాలా, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇవ్వాలా. జీరోస్ ఇచ్చాడు, ఒకటి ఎన్నుకొని ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు -1. ఇప్పుడు దీనికి కూడా అంతే, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, x² మైనస్ ఆఫ్ 2 -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ -1, x² 2 - 1 2 1 మైనస్ ఎక్స్ -2. ఇలా చేయొచ్చు. ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ముందుగానే క్లారిటీ తీసుకుంటాం అన్నమాట. మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేయకముందే, ఇప్పుడు ఆల్ఫా బీటా మనకు తెలుసు కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఎందుకంటే సపరేట్గా చేసుకుంటే కొంతమందికి క్యాల్కులేషన్ మిస్టేక్లు అవ్వవు కాబట్టి, అది అప్పటికప్పుడు అంత పెద్ద ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కొంతమందికి పోతుంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కున్న, ఆల్ఫా బీటా కనుక్కున్న, √3 మైనస్ √3 0, √3 ఇంటూ √3 3, మైనస్ ఉంది కాబట్టి -3. ఓకేనా, ఇప్పుడు చూడు, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, x² మైనస్ 0 ఇంటూ ఎక్స్ 0x ప్లస్ -3, ఆల్ఫా బీటా ఎంత -3, దీన్ని బట్టి ఏమొచ్చింది x² -3. ఓకేనా, అంతే. ఎప్పుడైనా సమ్ ఆఫ్ ద జీరోస్ వస్తుంది, సమ్ ఆఫ్ ద జీరోస్ 0 వచ్చిందంటేనే ఇక్కడ బి వాల్యూ 0 అని, అంతే కదా. -b/a అంటే b 0 అవ్వాలి, ఏ ఎట్టి పరిస్థితిలో 0 అవ్వకూడదు. డన్. నెక్స్ట్ వెరిఫై దట్ 1 -1 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్
అండ్ చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇందాక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఎలా చేసామో అలానే చేద్దాం. ఓకేనా? ఇప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3. వీటిని అప్పుడే ఆల్ఫా బీటా గామా అనుకోకూడదు, ఎందుకంటే అవి జీరోసా కాదా మనం వెరిఫై చేయాలి. ఓకేనా? సో p ఆఫ్ 1 పెడితే 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3. 1 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 ప్లస్ 3 0. నెక్స్ట్ p ఆఫ్ మైనస్ 1 పెడితే మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3. సో మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే ఎంత? మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే ఎంత? మైనస్ 1 మైనస్ 3 మైనస్ 1 ప్లస్ 3. చూడు మైనస్ 3 క్యాన్సిల్, మైనస్ 2 వస్తుందా? మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామా? మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 కదా. ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 3. సో ఇది ప్లస్ అవుతుంది. ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 3 మైనస్ 3 0. అలానే 3 చెక్ చేయమన్నాడు, ప్లస్ 3. సో 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ 3 3 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ 0. సో దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? 1 మైనస్ 1 3 ఆర్ zeros of given polynomial. Therefore alpha equal to 1, beta equal to minus 1, gamma equal to 3. Alpha plus beta plus gamma enta? Alpha plus beta plus gamma enta? చెక్ చేయమన్నాడు కదా ఫస్ట్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 1 మైనస్ 1 ప్లస్ 3 ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎంత? 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ 1 మైనస్ 3 ప్లస్ 3 ఎంత వస్తుంది? మైనస్ 1 వచ్చింది. చూడు మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్. ఓకే, డన్. అదే ఆల్ఫా బీటా గామా ఎంత? 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3. ఓకేనా గైస్? ఇప్పుడు నాకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత వచ్చింది ఇక్కడ చూసుకోండి. మైనస్ బి బై ఏ కనుక్కో. మైనస్ బి బై ఏ సి బై ఏ మైనస్ డి బై ఏ కనుక్కుంటే మైనస్ బి బై ఏ ఇక్కడ చూడు ఏ బి సి డి. మైనస్ బి బై అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 3 బై 1 అంటే 3. సి బై ఏ అంటే 1 మైనస్ 1 బై 1. మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 బై 1 మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 3. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మళ్ళీ కష్టం. బాగా గమనించండి, ఇక్కడ నీకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 3 వచ్చింది అంటే దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎంత వచ్చింది నీకు? మైనస్ 1 వచ్చింది. ఇక్కడ సి బై ఏ కూడా మైనస్ 1 వచ్చింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఎంత వచ్చింది మనకు? మైనస్ 3 వచ్చింది. ఇక్కడ మైనస్ డి బై ఏ కూడా మైనస్ 3 వచ్చింది. అంటే దీన్ని బట్టి హెన్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్. ఓకేనా? మనం స్టార్టింగ్ లో ఒక ఫార్ములాస్ నేర్చుకోమన్నా మిమ్మల్ని నేను, అది నేర్చుకుంటే బెటర్ అని. అదే ఇది, అది ఇది కాదు, అదే ఇది. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. అదే క్వాడ్రాటిక్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ ఆల్గారిథం చేద్దాం. డివిజన్, ఇది జనరల్ డివిజన్ గైస్. మీ అందరూ లైక్ ఈ డివిజన్ ఎలా అర్థం చేసుకున్నారేమో నాకు తెలియదు, కానీ మామూలుగా మనం నెంబర్స్ డివిజన్ చేస్తాం చూడండి, అది అయినా ఇదైనా ఒకటే. ఓకేనా? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. మీరు వాటర్ తాగండి, నేను వాటర్ తాగుతాను. ఇట్స్ బీన్ 1 hour దట్ వీ స్టార్టెడ్ అవర్ సెషన్ కదా. ఓకే, డివైడ్ ద పి ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్. అంటే పి ఆఫ్ ఎక్స్ ని జి ఆఫ్ ఎక్స్ తో డివైడ్ చేయి, కోషెంట్ రిమైండర్ కనుక్కో. సో
g of x p of x కోషంట్ ఇక్కడ వస్తుంది, రిమైండర్ కింద వస్తుంది, కనుక్కో అంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ని ఎలిమినేట్ చేయడం. ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోను, ఫస్ట్ టర్మ్ని ఎలిమినేట్ చేస్తా. ఎక్స్ క్యూబ్ ఉంది, దీంట్లో కూడా ఈ మొత్తాన్ని పట్టించుకోను గైస్. అసలు పీ ఆఫ్ ఎక్స్లు జీ ఆఫ్ ఎక్స్లు ఏం పట్టించుకోకు. దీంట్లో మొదటి టర్మ్ని నువ్వు తీసేయాలి. అప్పుడు దీనికి ఏం మల్టిప్లై చేయాలి అంతే. అప్పుడు ఏం మల్టిప్లై చేయాలో ఫస్ట్ టర్మ్నే చూడు. ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్కి ఏం మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది, ఎక్స్. అవునా, ఎక్స్ చూడు. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్, మైనస్ 2 ఇంటూ ఎక్స్, మైనస్ 2x. అంతేనా, అర్థమైందా? డన్. కానీ ఇక్కడ బాగా గమనిస్తే కింద ప్లస్ ఉంటే మైనస్ పెట్టు, మైనస్ ఉంటే ప్లస్ పెట్టు. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ 0, మైనస్ 3x స్క్వేర్ 2x అవుతుందా, పోదు. కాబట్టి మైనస్ 3x స్క్వేర్ అలానే దిగుతుంది. నెక్స్ట్ మైనస్ 2x అనేది కాస్త ప్లస్ పెట్టేస్తే ప్లస్ 2x అయిపోయింది. సో ప్లస్ 2x, ఇక్కడ చూడు, ఇక్కడ ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 7x అవుతుంది, మైనస్ 3. ఇప్పుడు దీంట్లో మన మెయిన్ టార్గెట్ మైనస్ 3x స్క్వేర్ని ఎలిమినేట్ చేయడం. ఎక్స్ స్క్వేర్కి ఏం యాడ్ చేస్తే మైనస్ 3 వస్తుంది, మల్టిప్లై చేస్తే మైనస్ 3. సో మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 3 మైనస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 6. ఇక్కడ పెట్టుకుంటా ప్లస్ 6, ఎందుకంటే ఇక్కడ ఏం రాలా, 0. ఓకేనా, డన్. సో మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. సో ఇది క్యాన్సిల్. 7x మైనస్ 0, 7x మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9. ఇప్పుడు మన టార్గెట్ అంతా 7xని ఎలిమినేట్ చేయడం. కానీ నీకు ఇక్కడ దేంతో మల్టిప్లై చేసినా ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుంది. నువ్వు ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకొని మల్టిప్లై చేసినా నీకు ఎక్స్ స్క్వేరే వస్తుంది, ఎక్స్ అనేది రాదుగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న డిగ్రీ నీకు ఇక్కడున్న డిగ్రీ ఇక్కడున్న దానికంటే ఎక్కువ ఉండాలి. ఇది ఎక్కువ ఉంటేనే నువ్వు చేసుకుంటా వెళ్ళగలుగుతావు. ఇది తక్కువ అయిపోయింది అనుకో, దీనికంటే తక్కువ అయిపోయింది అనుకో, నువ్వు ముందరకు ప్రొసీడ్ అవ్వలేవు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పండి, కోషంట్ ఎంత, ఎక్స్ మైనస్ 3, రిమైండర్ ఎంత, 7x మైనస్ 9. దట్స్ ఇట్. మీకు ఇప్పుడు ఒక ఫార్ములా తెలుసు, డివిడెండ్ ఇస్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అనేసి తెలుసా? డివిడెండ్ ఇస్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. దీంట్లో మీరు చెక్ చేసుకుంటే మళ్ళీ మీకు డివిడెండ్ వస్తుంది. ఇది డివిడెండ్, ఇది డివైజరు, ఇది కోషంట్, ఇది రిమైండర్. నువ్వు నేను చెప్పిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నావు నీకు వచ్చేస్తుంది. ఓకేనా, నువ్వు కావాలంటే చెక్ చేసుకో. వాడైతే చెక్ చేయమని చెప్పలా, బట్ నువ్వు చెక్ చేయి, నువ్వు చేసింది రైట్ రాంగ్ తెలుస్తుంది. ఈ డివిడెండ్ ఇది రావాలి నీకు, ఏంది, డివైజర్, డివైజర్ ఇంటూ కోషంట్ మల్టిప్లై చేసి వచ్చిందని దీన్ని యాడ్ చేయి, వస్తుంది. ఓకేనా, డన్. నెక్స్ట్ ఇది ఒకసారి చేద్దాం చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్. దీన్ని ఎప్పుడు ఆర్డర్లో రాసుకోవాలని చెప్పా కదా, ఆర్డర్లో రాసుకోవాలి డిగ్రీ వైజ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, అప్పుడు నీకు క్లారిటీగా ఉంటుంది చేసేటప్పుడు. ఎక్స్ పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. చెప్పండి గైస్. దీన్ని మొత్తానికి సైడ్లో రాసుకుంటే బెటర్ అనుకుంటున్నా. మీరు స్టార్ట్ చేయండి, నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మిడిల్లో రాసే ప్లేస్ సరిపోకపోతే. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. అన్ని ప్లస్లు మైనస్లు చక్కగా ఉన్నాయి. ఎక్స్ పవర్ 4 మన టార్గెట్. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ యాడ్ చేస్తేనే, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ యాడ్ చేస్తే ఎక్స్ పవర్ 4 వస్తుంది. ఇంకా మిగిలినంతా మల్టిప్లై చేయాలి. మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఉంది, పైన యాడ్ ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు క్యాన్సిల్ చేయడానికి. పైన మైనస్ 3x స్క్వేర్ ఉంది, కింద మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. మొత్తం మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. నెక్స్ట్ మన టార్గెట్ ఎక్స్ క్యూబ్.
ఓకేనా, మన టార్గెట్ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ స్క్వేర్ కి ఏం మల్టిప్లై చేద్దాం, ప్లస్ ఎక్స్ మల్టిప్లై చేసినాం అనుకో, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఓకేనా, డన్. మైనస్ ప్లస్ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. ఇప్పుడు మైనస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది, మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 5. ఇప్పుడు మన టార్గెట్ 3x క్యూబ్ చెయ్యాలి. ఎక్స్ స్క్వేర్ కి మైనస్ 3 వేసుకుంటే వచ్చేస్తుందా, ఎక్స్ స్క్వేర్ కి మైనస్ 3 వేసుకున్నావు అనుకో నీకు మైనస్ 4x స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ కి మైనస్ 3x వేసుకున్నావు అంటే నీకు అంతే కదా వస్తుంది, మైనస్ 3x స్క్వేర్. ఓకే, మైనస్ 3x స్క్వేర్ ప్లస్ అంతే. చూడండి మైనస్ 3 వేసుకున్నావు అనుకో, మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 3 ప్లస్ 3x ప్లస్ 1 ఇంటూ మైనస్ 3 మైనస్ 3. చూడండి మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్, 5 ప్లస్ 3 8. ఇక్కడ ఆపేయాలి కదా మనము, ఎందుకు, దీనికి డిగ్రీ 0, దాని డిగ్రీ ఎక్కువ, దీనికంటే అది ఎక్కువ ఉంటే ఆపేయాలి. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ కోషంట్ ఏంటి, కోషంట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3, రిమైండర్ ఈక్వల్ టు 8. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్. Next, check in which case the first polynomial is a factor of the second polynomial by dividing. Guys, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 0 వచ్చింది అనుకో, రిమైండర్ 0 వస్తే ఓకే, రిమైండర్ 0 వస్తే అది ఫ్యాక్టర్ అనమాట. రిమైండర్ 0 వచ్చింది అనుకో, ఇప్పుడు చెక్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఇస్ ఎ ఫ్యాక్టర్ అని అడగదు, ఈ ఫస్ట్ పాలినామియల్ దీనికి ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఎప్పుడు p of x g of x is factor for p of x. అంటే p of x ని మనం g of x తో డివైడ్ చేస్తే నీకు రిమైండర్ 0 వచ్చిందంటే నీకు g of x అనేది, రిమైండర్ 0 వచ్చిందంటే అప్పుడు g of x అనేది దానికి ఫ్యాక్టర్ అవుతుందంట. చెక్ చేద్దాం కావాలంటే. x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1, 3x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2. అమ్మో పెద్దది ఉంది. ఓకేనా, మనం ఏమంటే దీన్ని ఇట్లా పెట్టుకున్నాం, రిమైండర్ 0 రావాలి గైస్. R0 వస్తే g of x is ఫ్యాక్టర్, ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ కి 3x పవర్ రావాలంటే ఏం మల్టిప్లై చేయాలి, 3x స్క్వేర్. ఓకేనా, అప్పుడు 3x పవర్ 4 ప్లస్ 3x ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 9x క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 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 క్యాన్సిల్, 5x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ 9x క్యూబ్ మైనస్ 4x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2. 4x క్యూబ్ రావాలి, మైనస్ 4x క్యూబ్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ కి ఏం చేయాలి, మైనస్ 4x పెట్టావు అనుకో, మైనస్ 4x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x క్యూబ్, 3x ఇంటూ 4x మైనస్ 12x స్క్వేర్, 1 ఇంటూ మైనస్ 4x మైనస్ 4x ప్లస్ 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 క్యాన్సిల్. ఇదంతా మైనస్ 10x స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ 2x స్క్వేర్, 2x ప్లస్ 4x 6x ప్లస్ 2. 2x స్క్వేర్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ కి ఏం చేయాలి, ప్లస్ 2 వేయాలి. సో 2x స్క్వేర్ 3 2 జర్ 6x ప్లస్ 1 ఇంటూ 2 2. చూడు మైనస్ 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 క్యాన్సిల్ 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 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి x square plus 3x plus 1 is the factor for the given polynomial అని మీరు రాయండి. ఓకేనా, డన్. నెక్స్ట్ x క్యూబ్ మైనస్ 3x, ఇది సేమ్ మోడల్. ఓకేనా,
సేమ్ మోడల్. అండర్స్టాండ్? నెక్స్ట్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఒకసారి మీరు గమనించండి. అప్టైన్ ఆల్ ద జీరోస్ ఇఫ్ దీస్ టూ ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్. అంటే x ఈక్వల్ టు √5/3, x ఈక్వల్ టు -√5/3 అనేది జీరోస్ అంట. అంటే మనం ఫ్యాక్టర్స్ గా మార్చుకోవాలంటే ఎలాగా? x -√5/3 ఇంటూ x ప్లస్ √5/3 పక్క వచ్చిందంటే ప్లస్ అవుతుంది కదా. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. అంటే ఎక్స్ స్క్వేర్ రూట్లు పోతుంది కాబట్టి -5/3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3తో మల్టిప్లై చేయాలి కదా. 3x² -5. ఇప్పుడు 3x² -5 తో దీన్ని డివైడ్ చేస్తే మిగిలిన 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇంకో ఫ్యాక్టర్ వస్తుంది, దాంట్లోంచి జీరోస్ కనుక్కుంటాం. అవునా? సరే, ఇక మొదలెడదామా? సో 3x² -5 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x² మైనస్ 10x -5. ఏం లేదు గైస్, జీరోస్ ఇచ్చాడు, జీరోస్ ని ఫ్యాక్టర్స్ గా రాసుకున్నాను. ఆ ఫ్యాక్టర్ ఎత్తుకొని వచ్చి దీంతో డివైడ్ చేస్తే మళ్ళీ ఇంకా కోషంట్ వస్తుంది. కోషంట్ నుంచి ఇంకో 2 ఫ్యాక్టర్స్ తీస్తాను, ఎందుకంటే పవర్ 4 ఉంది కాబట్టి 4 జీరోస్ ఉంటాయి కాబట్టి. 3x² ఉంది, 3x⁴ రావాలంటే x² వేస్తానంటే 3x⁴ వస్తుంది, -5x² వస్తుంది. సో మైనస్ ప్లస్ ఇది క్యాన్సిల్, 6x³ ప్లస్ 5x² మైనస్ 2x² ప్లస్ 3x² మైనస్ 10x -5. ఇంకోటి, ఇవి ఖచ్చితంగా జీరోస్ కాబట్టి రిమైండర్ 100% జీరో రావాలి, లేదంటే మనం తప్పు చేస్తున్నామని. ఓకేనా? 6x³ సో 2x వేసుకున్నాం అనుకో, 3x² ఇంటూ 2x, 3 2 6 x² ఇంటూ x³ -5 ప్లస్ 2 -5 10x -5 ఇంటూ 10x ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇక్కడ చూడు, 3x² ప్లస్ 10x మైనస్ 10x 0, -5 మిగిలింది. 3x² ఇక్కడ ఉంది 3x² -5, ఇక్కడ 3x² -5. సో +1 వేసుకున్నాం అనుకో, 3x² -5. సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ పెట్టావు అనుకో, క్యాన్సిల్ క్యాన్సిల్, మొత్తానికి 0. సో నీకు ఏం అర్థమైంది ఇక్కడ? x² ప్లస్ 2x ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్. దీన్ని జీరోగా మార్చుకోవాలంటే ఎలాగా? ఇప్పుడు 1 ఇంటూ x², అంతే కదా. 1 ఇంటూ x² 1 ఇంటూ x² యాడ్ చేస్తే 2 రావాల. చూడు, యాడ్ చేస్తే నీకు 2 రావాల. బాగా గమనించు. x² గైస్, ఇది సింపుల్ గా ఎలా ఉందో చూడండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా. ఇంకా ఇంత దూరం మనం ఎందుకు చేయడం? a ప్లస్ బి x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. చూడు, x² ప్లస్ a² x², 2ab 2 ఇంటూ x ఇంటూ 1 2x, b² 1²1. సో ఇప్పుడు దీంట్లో +1 పెడితే 0 అవుతుందా? అవ్వదు. ఓన్లీ -1 పెడితేనే 0 అవుతుంది. కాబట్టి -1, -1 ఆర్ జీరోస్. సో ఇంకో 2 జీరోస్ కూడా కనుక్కునేసిన. అప్టైన్ ఆల్ ద జీరోస్. ఇప్పుడు జీరోస్ ఏంటి? -1, -1, 5/√3, -5/√3. ఇవి జీరోస్ అన్నమాట. ఇవి జీరోస్. ఓకే, అండర్స్టాండ్? దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ సొల్యూషన్ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో అడగండి. ఫాస్ట్ గా చెప్పాను అనిపిస్తే మరొకసారి వీడియోని 0.5x లోనో 0.75x లోనో పెట్టుకొని చూడండి. మీ అందరికీ బాగా అర్థమవుతుంది. మీరందరూ చాలా స్మార్ట్, ఎందుకంటే మనతో పాటు లైవ్ సెక్షన్స్ లో కూడా మీరు జర్నీ చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. కలిసే ముందు మీ అందరికి ఒకటే చెప్తున్నాను, దుమ్ము లేపేద్దాం ఈ సంవత్సరం. మంచి కష్టపడండి. బాయ్.